I hate love. I can't love. I can't live with you. వేరేవి చూపిస్తారు ఇంకా? గ్రీష్మ, ఏదో ఒకటి ఫైనల్ చేయి. నువ్వు సరిగ్గా ఒపీనియన్ చెప్పడం లేదు కదా, నాకు టైం పడుతుంది. నాకు ఈ గోల్డ్ సెలెక్షన్ అస్సలు తెలీదు. నీకు నచ్చింది తీసుకో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మీరు వస్తే ధ్రువ సార్ ఒకసారి మిమ్మల్ని వెండర్ ఫైల్ చెక్ చేయమన్నారు. అలాగే సార్. డియర్ వసు. డియర్ వసు ఏంటి? నా జీవితంలో అతిపెద్ద అద్భుతాన్వి నువ్వు. నీతో కలిసి జీవితాంతం ప్రయాణించాలనుకున్నా. ఎప్పటికీ నీతోనే ఉంటా. ఏం జరిగినా నేను చూసుకుంటా. నువ్వు అనే ఆ నిమిషం కోసం నేను ఎదురు చూస్తున్నాను. త్వరగా నిర్ణయం తీసుకో. నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నీకిష్టమైతే నాతో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తా. అమ్మా వసుంధరా. మామయ్య, నువ్వేంటి మామయ్య ఇక్కడ? రా కూర్చో. కూర్చో మామయ్య. ఏంటి మామయ్య? ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చానమ్మా. నేను బానే ఉన్నాను మామయ్య. నాన్న లేరు, ఇంకా రారు అనే నిజానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయాణాలన్నీ రుణానుబంధాలేనమ్మా. కొన్నింటికి మనం రుణపడితే కొన్ని మనకి రుణపడతాయని మీ నాన్నెప్పుడూ చెప్పేవాడు. ధ్రువ సార్ విషయం ఏం ఆలోచించావమ్మా? అర్థం కావడం లేదు మామయ్య. నాన్న ఆఖరి కోరిక తీర్చాలనుంది, కానీ నువ్వు కార్తీక్ గురించే కదా ఆలోచిస్తున్నావు? ఒకవేళ కార్తీక్ వస్తే నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా?
ఆఖరి కోరిక ధ్రువ సార్ని పెళ్లి చేసుకోమని మామయ్య. అది తెలిసి బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను. అలా అని బావని మర్చిపోయి ధ్రువ సార్కి దగ్గర కాలేకపోతున్నాను. అమ్మా వసుంధర, అనుభవంతో ఒక మాట చెప్పనా? కార్తీక్ నీ రాతలో లేడమ్మా. మీ మధ్య బంధం ఇప్పుడు తెగిన దారమే. దేవుడు పెళ్ళిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తాడు. నీకు ధ్రువ సార్కి పైన ముడిపడొచ్చింది. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడమ్మా. ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు. పెళ్లి విషయంలో నువ్వు త్వరగా నిర్ణయం తీసుకో అమ్మా. ఇది మీ నాన్న కోరిక మాత్రమే కాదు, నీ మంచి కోరుకునే ఎస్టేట్లో వాళ్ళ అందరి కోరిక. ఉంటానమ్మా, ఉంటాను. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా. వసుంధరా, హలో వసుంధరా, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పు వసుంధరా. హలో హలో ధ్రువా, ధ్రువా, రా ధ్రువా. అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. ధ్రువా, ధ్రువా, ఇది ఎలా ఉంది ధ్రువా? బాగుందా? బాగుంది.